హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం, శుభోదయం అండి. సో ఇవాళ నుంచి నేను ఇంగ్లీష్ బదులు తెలుగులోనే వీడియో తీయడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే మన ఆశయాన్ని ఏంటంటే హెల్ప్ ద నీడీ, అంటే అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము. సో అలాంటి వాళ్ళు చాలామంది ఊర్లలో ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను తెలుగులో చేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది. సో ఇవాళ నుంచి వీడియోలో వచ్చేసి నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. సో మన ఆశయం ఏంటి అంటే హెల్ప్ ద నీడీ, అంటే అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము. సో ఇవాళ టాపిక్ ఏంటంటే అండి, ఈ నీడీ పీపుల్ అంటే ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు, ఎక్కడ ఉంటారు అనేదండి. సో ఈ నీడీ పీపుల్ అనే వాళ్ళని, అంటే అవసరం ఉన్న వాళ్ళని మనం ఎలా అంటామంటే వృద్ధులు, వికలాంగులు, లేదా అనాథ వాళ్ళు, లేదా మతిస్థిమితం లేని వాళ్ళు, లేదా చిన్నపిల్లలండి. సో ఇలాంటి వాళ్ళని మనము అవసరం ఉన్న వాళ్ళని కింద గుర్తిస్తాం. సో బేసిక్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళే చాలామంది ఉంటారండి. సో అలాంటి వాళ్ళ గురించి మనము సహాయపడదామని చెప్పి అనుకుంటున్నాము. సో ఇందులో వచ్చేసి ఊర్లలో చాలామంది వృద్ధులు అలా ఉంటారండి. సో అలాంటి వాళ్ళు వృద్ధులు ఊర్లో ఉంటారు, వృద్ధాశ్రమంలో కూడా ఉంటారు, అండ్ ఈ బస్తీలలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. ఇంకొకటి వచ్చేసి చిన్నపిల్లలండి. చిన్నపిల్లలు కూడా ఊర్లలో కూడా ఉంటారు, మా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఊర్లలో కూడా ఉంటారు, మరియు చిన్నపిల్లల హాస్టల్స్లో కూడా ఉంటారు. అంటే గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో కూడా ఉంటారు. మరియు మతిస్థిమితం లేని వాళ్ళు కూడా ఊర్లో ఉంటారు, మరియు మన మతిస్థిమితం లేని ఆశ్రమంలో కూడా ఉంటారండి. మరియు వికలాంగులు కూడా ఊర్లో ఉంటారు, మతిస్థిమితం లేని ఆశ్రమంలో కూడా ఉంటారండి. సో మామూలుగా ఆశ్రమాలు కూడా మనము గుర్తించి అవసరం ఉన్న వాళ్ళ కింద గుర్తిస్తామండి. ఊర్లలో కూడా మనము ఈ అవసరం ఉన్న వాళ్ళని గుర్తిస్తాము. సో ఇదండి బేసిక్గా ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళని ఎక్కడ ఉంటారు. సో వీళ్ళు ఊర్లలో ఉంటారు, ఆశ్రమంలో ఉంటారు, మరియు కొంతమంది సిటీస్లో కూడా ఉంటారండి. ఎందుకంటే సిటీస్లో కూడా చాలా బస్తీలు, అంటే స్లమ్ ఏరియాస్ అంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సిటీస్లో కూడా. కానీ వాళ్ళ మీద మనము ఎక్కువ ఫోకస్ చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి సిటీలో ఉంటారు కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళకి హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి, లేదా చెప్పేవాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు కొంచెము స్తోమత ఊర్లో వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి మనము అవసరం ఉన్న వాళ్ళు సిటీలో ఉన్నా కానీ వాళ్ళని ఎక్కువ అడ్రస్ చేయడానికి చూడట్లేదండి. అంటే వాళ్ళకి ఎక్కువ చేయలేము. సో ఊర్లలో చేసేందంటే చాలామందికి వాళ్ళు ఆర్థిక పరిస్థితి లేకుంటుంటారు. కొంతమంది వాళ్ళని కొంచెం ఆర్థిక పరిస్థితి ఉన్నా వాళ్ళ వయసుకు సహకరించకుండా హాస్పిటల్లో ఎవరు తీసుకుపోలేక ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలానే చిన్నపిల్లలు కూడా ఉంటారు, వికలాంగులు కూడా ఉంటారు, అలా ఉంటారు. కాబట్టి ఊర్లలో ఎక్కువ ఫోకస్ చేస్తామండి. సో ఈ ఊర్లలో ఏంటంటే అండి, మనము ఈ సర్పంచ్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి కొంచెము మేము ఈ ఐ క్యాంప్ అనేది చేస్తామండి అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఐ క్యాంప్ చేయడానికి వాళ్ళు సహకరిస్తారండి. సో ఇదండి ఎలా సర్పంచ్లను ఎట్లా పట్టుకోవాలి, ఏం సంగతి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు సింపుల్గా ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళు ఎవరు, ఎలా గుర్తించాలి, ఎక్కడ ఉంటారండి. థ్యాంక్ యూ అండి. మరి ఇంకోటండి, మీరు ఏమన్నా క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు ఈ వీడియోలో కామెంట్లో మీరు పెట్టవచ్చు. అండ్ మీరు చేస్తే నేను దాంట్లో మీరు మెన్షన్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.